హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎండాకాలం సెలవులు అనంగానే చిన్నప్పుడు మనకి అమ్మమ్మల ఊరు గుర్తొచ్చేది కదండీ! అందుకని ఇప్పుడు మనం అమ్మమ్మ గురించి చెప్పుకుందాం. అమ్మమ్మ గుడిసె మామిడి తోట కథ. అతని పేరు సుబ్బారావు. అప్పుడు 6 ఏళ్ళు, అమ్మమ్మకి 65 ఏళ్ళు. తాతయ్య చనిపోయి 10 ఏళ్ళు. వేసవి సెలవులు వచ్చాయంటే మా అమ్మా నాన్న బస్సు ఎక్కించి అమ్మమ్మ ఊరికి పంపేవారు. 2 నెలలు అమ్మమ్మ దగ్గరే ఉండేవాడిని. మొదటి రోజు జ్ఞాపకం, బస్సు దిగగానే అమ్మమ్మ ఎదురు వచ్చేది, చేతిలో బెల్లం ముక్క పట్టుకొని. రారా బంగారు కొండ అని గట్టిగా పట్టుకునేది. అమ్మమ్మ ఒళ్ళో వాసన, పసుపు కుంకుమ వంట పొగ. ఆ వాసన ఎప్పటికీ గుర్తే. అమ్మమ్మ గుడిసె పెంకుటిల్లు, ముందు పెద్ద మామిడి చెట్టు, 100 ఏళ్ల చెట్టు, తాతయ్య నాటింది. రోజు తెల్లవారుజామున 5 గంటలకి అమ్మమ్మ లేపేది. లేకన్నా కోకిల కూస్తుంది. చేత్తో మొహం కడిగి వేపపుల్ల ఇచ్చేది పళ్ళు తోముకోవడానికి. తర్వాత రాగి చెంబుతో కాచిన పాలు, ఆ పాల మీద మేగడ తేలుతూ ఉండేది. నేను అమ్మమ్మని స్కూలు లేదు కదా, ఇంకాసేపు పడుకుంటా అనేవాడిని. అప్పుడు అమ్మమ్మ, చదువు లేకపోతే ఏం, ప్రకృతిని చదువుకోరా, పొద్దున్నే లేస్తే ఆరోగ్యం, అదే పెద్ద చదువు అనేది. మధ్యాహ్నం 12 గంటలకి ఎండ మండిపోతూ ఉండేది. అమ్మమ్మ నన్ను మామిడి చెట్టు కింద కూర్చోబెట్టేది. రాకన్నా తోటలో రాలిన మామిడికాయలు ఏరుకుందామనేది. ఇద్దరం చీపురు కట్టతో కాయలు ఏరుకునేవాళ్ళం. పచ్చి మామిడికాయని రాయి కొట్టి ఉప్పు కారం అద్ది తినిపించేది. అబ్బా, ఆ రుచి ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు కదండి. తర్వాత గుడిసెలో నేల మీద నీళ్లు చల్లి చాప వేసేది. ఇద్దరం పడుకొని కథలు చెప్పుకునేవాళ్ళం. అమ్మమ్మ, తాతయ్య ఉండగా ఈ చెట్టు కిందే కూర్చొని రామాయణం చదివేవాడు, నేను వింటూ కూరగాయలు తరిగేదాన్ని అంటుంది. నేను అప్పుడు అమ్మమ్మతో, తాతయ్య ఎలా ఉంటారు అని అడిగాను. అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు, నీలాగే ఉండేవాడురా, అల్లరి పిల్లోడు, కానీ మనసు వెన్న అంటుంది. సాయంత్రం 4 గంటలకి ఊళ్ళో పిల్లలంతా మా గుడిసె దగ్గరికి వచ్చేవారు. అమ్మమ్మ అందరికీ అటుకులు బెల్లం కలిపి ఇచ్చేది. తర్వాత దాగుడు మూతలు, వెన్నెల కుప్పలు, కోతి కొమ్మ చాటులో ఆడుకుంటుండగా నేను పరిగెత్తి కింద పడితే అమ్మమ్మ పరిగెత్తుకు వచ్చేది. మోకాలికి దెబ్బ తగిలితే నోటితో ఊది సున్నం రాసేది. ఏమి కాదురా బంగారం, అమ్మమ్మ ఊదితే మాయం అనేది. రాత్రి 7 గంటలకి అమ్మమ్మ వంటింట్లో పొయ్యి వెలిగించేది, కట్టెల పొయ్యి. నేను పక్కన కూర్చొని మంటని చూస్తూ ఉండేవాడిని. అమ్మమ్మ కథ చెప్పు అనేవాడిని. అమ్మమ్మ గోరుముద్దలు కలుపుతూ, అనగనగా ఒక రాజు 7 కొడుకులని కథ మొదలుపెట్టేది. అన్నం తినిపిస్తూ ఉంటే సగం కథకే నేను ఒళ్ళో నిద్రపోయేవాడిని. అలాగే ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టేది. జోల పాడేది. వర్షం వస్తే గుడిసె కారిపోయేది. అమ్మమ్మ అన్ని గిన్నెలు బిందెలు పెట్టేది నీళ్లు పడటానికి. ఆ ఆ వానకి నేను భయపడితే అమ్మమ్మ గట్టిగా పట్టుకునేది. భయపడకురా కన్నా, వానదేవుడు ఆడుతున్నాడు, మనం పాట పాడుకుందాం అనేది. వాన వెలిశాక ఇంటి ముందు చిన్న కాలువ చేసి కాగితం పడవలు వదిలేవాడిని. అమ్మమ్మ చప్పట్లు కొట్టేది. శివరాత్రి పండగ రోజు ఊళ్ళో జాతర. అమ్మమ్మ నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లేది. 5 రూపాయలు ఇచ్చేది. ఏం కొనుక్కుంటావు అనేది. నేను రంగురంగ రాళ్ళ ఉంగరం, సోడా, బొమ్మల పుస్తకం కొనుక్కుంటాను. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ అన్నీ కొనిపించేది. తిరిగి వచ్చేటప్పుడు నా భుజం మీద చెయ్యి వేసేది. ఇద్దరం వస్తూ ఉండేవాళ్ళం. బాధాకరమైన రోజు, సెలవులు అయిపోయిన రోజు. 2 నెలలు క్షణంలో గడిచిపోయేవి. బస్సు ఎక్కే టైం వచ్చేది. అమ్మమ్మ సంచి నిండా మామిడి తాండ్ర, అరిసెలు, జంతికలు పెట్టేది. అమ్మకు ఇవ్వురా అనేది. బస్సు ఎక్కే ముందు అమ్మమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేవాడిని. అమ్మమ్మ, నేను వెళ్ళను, నీ దగ్గరే ఉంటా అంటూ. అమ్మమ్మ కళ్ళు తుడుచుకుంటూ, వెళ్ళురా కన్నా, చదువుకోవాలి, పెద్దయ్యాక అమ్మమ్మని మర్చిపోకు, ఉగాదికి మళ్ళీరా, మామిడికాయలు కాస్తాయి అంటూ ఉండేది. బస్సు కదిలేది. అమ్మమ్మ చెయ్యి ఊపుతూ అక్కడే నిలబడేది. బస్సు కనిపించినంత వరకు నేను కిటికీలో నుంచి చూస్తూ ఏడ్చేవాడిని. నేను 16 ఏళ్ళు, అంటే 10వ తరగతి అయిపోయింది. అమ్మమ్మకి 75 ఏళ్ళు. ఈసారి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ చాలా నీరసంగా ఉంది. నా చెయ్యి పట్టుకొని, రాకన్నా, ఇంక నేను ఉండనేమో, నువ్వు పెద్దయ్యాక నా గుడిసె పడగొట్టకు, మామిడి చెట్టు నరకకు, అవి నా ప్రాణం అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు అలా అనకు, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు అన్నాను. 2 నెలల తర్వాత అమ్మమ్మ చనిపోయింది. నేను పరీక్షల వల్ల వెళ్ళలేకపోయాను. చివరి చూపు కూడా దక్కలేదు. ఇప్పుడు 2024, నాకు 35 ఏళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్, హైదరాబాదు, పెళ్ళయింది, పాప పుట్టింది. కానీ ప్రతి వేసవికి అమ్మమ్మ ఊరు వెళ్తా. గుడిసె ఇప్పటికీ ఉంది, నేను రిపేర్ చేయించా. మామిడి చెట్టు ఇంకా ఉంది, 120 ఏళ్ళు, కాయలు కాస్తూనే ఉంది. పాపని తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెట్టి పచ్చి మామిడికాయ ఉప్పు కారం అద్ది తినిపిస్తా. పాప ఇలా అంటుంది, నాన్న ఇది చాలా బాగుంది, ఎవరు నేర్పించారు? అప్పుడు నేను కళ్ళు తుడుచుకుంటూ, మీ ముత్తవ్వ నేర్పించింది బంగారం, ఈ చెట్టు కిందే నేను పెరిగా, ఇది మన దేవుడు. రాత్రి పాప నిద్రపోతుంటే నేను అమ్మమ్మ పాడిన జోల పాడుతా.
అప్పుడు భార్య ఇలా అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మమ్మ గుర్తొచ్చింది. 2 నెలల సెలవులు నా జీవితాన్ని మార్చేశాయి. అమ్మమ్మ ఒళ్ళో వాసన, మామిడికాయ రుచి, కథల మధురం అవి ₹1,00,00,000 పెట్టినా రావు. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చిన్నప్పటి జ్ఞాపకాలంటే ఏసీలు, కార్లు కాదు కదా, అమ్మమ్మ ఒళ్ళో నిద్ర, మామిడికాయ రుచి, కట్టెల పొయ్యి కథలు అవి గుండెలో పదిలంగా ఉంటాయండి. ఎన్నేళ్ళైనా కానీ అవి మనల్ని కళ్ళు చెమర్చుతూనే ఉంటాయి. ఓకే అండి, బాయ్.